మీకందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హల్లెలూయా. రైట్, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం చూద్దాం. అదే రీతిగా మొదటి దశలోనియ పత్రిక అక్కడ మనం ఒకసారి చూద్దాం. మొదటి దశలోనియ పత్రిక చక్కటి మాట ఉంటుంది. దేవుని బిడ్డారా, ఒకసారి చూద్దాం. మొదటి దశలోనియ పత్రిక పేజ్ నంబర్ దొరికిందా? మొదటి దశలోనియ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనం. 2వ అధ్యాయం 3-4 వచనం. సైలెంట్ ఉన్నాను. దొరికిందా? నేను చదువుతాను, చూడండి. ఎంత 3-4. ఎలానగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు మేము ఓకిలమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషుల్ని సంతోషపెట్టు వారం కాక మన హృదయములను పరీక్షించు దేవునికే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. హల్లెలూయా. చిన్న ప్రార్థన కీద. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు, ఈ సమయంలో అల్పుడమైన మేము, పనికిరాని వాడని నేను, నన్ను నీ సిలువ సాటు మరుగపరిచి నీ సంఘముతో అందరితో మాట్లాడండి అయా తండ్రి. నా నోటిగా బూరుగా వాడుకోండి, నా నాలుకని అగ్నితో కాల్చండి, నా హృదయంలో మీరుండి సంఘ బిడ్డలు వినటానికి చక్కటి చెవులు మీరు అనుగ్రహించండి, వాళ్ళ హృదయాలు మీరు తెరవండి. యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రైట్, దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు దేవుడు బాధ్యతను తొలితే కేంజట్టి ఇక్కడ తెస్సలోనియ సంఘానికి పౌలు లేఖనం రాస్తున్నాడు. తెస్సలోనియ సంఘాన్ని పౌలు ఒక లేఖనం రాసి కెతముతో బాడితో తెలుసా? ఎలానగా మా బోధ కపటమైనది కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, అందుకనే రెండోది అపవిత్రమైనది కాదు, మూడోది మోసకరమైనది కాదు గాని మూడోది మోసకరమైనది కాదు. దేవుని బిడ్డారా, మనం ఇది ఒక మాట గమనించక ఇక బాధ్యతముతో దేవుడు తెలుసా? ఇక బాధ్యతముతో తిరిగితే మనం అర్థంకి ఇవ్వాలి. మనం దేవుని నమ్మి బాధ నేర్చుకున్నామంతా. దేవుని నమ్మితే నువ్వు దేవుని నమ్మితే దేవుని గురించి బాధ తెలుసుకుంటే, దేవుని గురించి నేను బాధ నేర్చుకుంటాను. కేదవాలి. హల్లెలూయా. దేవుని గురించి నేను బాధ నేర్చుకుంటాను. దేవుని బిడ్డ, అందుకే నీకు దేవుని మాట పితృలైన పౌలు గారు బాధ్యతముతో తిరిగి మా బోధ కపటమైనది కాదు. మన బాధ్యత తెలుసా? ఆ పాస్టర్ గారు మంచి కెత్తురా, ఈ పాస్టర్ గారు మంచి కెత్తురా, ఆ పాస్టర్ గారికి ప్రార్థన కిత్తే నా జీవితాన్ని మారుతా, ఆ పాస్టర్ గారికి ప్రార్థన కిత్తే నా దయ్యం మారుతా. అది కాదు. ఆ పాస్టర్ గారు ప్రార్థన కిత్కైనా, ఈ పాస్టర్ గారు ప్రార్థన కిత్కైనా, ఆ పాస్టర్ గారు కెత్తన వాక్యం కేసుకైనా, ఈ పాస్టర్ గారు కెత్తన వాక్యం కేస్తైనా, మీ ఆత్మీయ తండ్రి కెత్తన వాక్యం మీ ఆత్మీయ తండ్రి బోధించిన బోధ నిమ్మ కేస్తునితే ನಿಮ್ಮ ಪಾಸ್ಟಗಾರನಿ ಕೇಂದ್ರ ಪಾಸ್ಟಗಾರನಿ ನಿಮ್ಮ ಕೇಂದ್ರಿ ಆ ಬೋಧ ನಿಮ್ಮ ಕೇಂದ್ರವಲ್ಲ. హల్లెలూయా. బోధ దేవుని బోధ బోధించినకే నీ బాధకి వెళితే కేవు తారీ కేంద్రవల్ల. హల్లెలూయా. డాడీ నువ్వు కూర్చో, నీకేదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది కదా, కూర్చో, చప్పుడుదా కూర్చో. ఊలాంటి దేవుని బిడ్డ నీకు బాధ్యత మా బోధ కపటమైనది కాదు.
కూడా దేవుడు పాస్టర్ గారు కూడా తన సొంత మాట బెస్కే బోధిస్తుంది ఊరు తిరిమిడ క్యాస్ తిరిమిడ సొంత మాట నన్ను నా గురించి మీకు బోధిస్తాను బెసటే లేకపోతే దూసరా చర్చితే దూసరా పాస్టర్ లేకపోతే అగతరిత్తి కూడా తమ గురించి బోధ బెస్కే బోధకితే కేస్తారా కొంతమంది మంతురు కానీ నిజమైన సేవకుడు బాధకి దొరికితే సంఘం గట్టిగా పర్ఫెక్ట్గా నింతవాలి తిరిగితే బాధకి ఇదిగో మేము బోధించే బోధ కపటమైన బోధ అయ్యో అబద్ధ బోధ అయ్యో దేవుని బిడ్డారా ఈ బాధ్యత ఇది నిజమైన యేసు ప్రభు మాట నిజమైన యేసు ప్రభు నీతో వ్యస్తముంటుంది నువ్వు గుర్తుపడవా ఆ యేసు ప్రభు నీతో నాతో అందరితో వ్యస్తముంటారు వ్యస్తముంటారు ఇదిగో ఇది నా బోధ కపటమైన బోధ కాదు ఇంత ముంతారు వేనో యేసు ప్రభుకి అర్థముంటారు యేసు ప్రభు కపటమైన యేసు ప్రభు మాట బెద్దు ఈ బైబిల్ గ్రంథంలో మొదనే యేసు ప్రభు రాసిస్తా యేసు ప్రభు మరి మాట బైబిల్ గ్రంథంలో మాట బెద్ది కూడా వేస్ట్ మాట అయ్యో అస్సలు వేస్ట్ మాట దేవుడు రాశారు పనికిరాని మాట దేవుడు తన పుస్తకంతో రాసేవారు దేవుని బిడ్డారా ఆ మాట నిజమైన మాట నలకిన మాట స్వస్థపరచిన మాట బాగుతున్న మాట కాబట్టి తన పుస్తకంలో రాసి ఈరోజు దేవుడు మనకి త్వరలేలుయా అందుకనే ఇందాకలో ఒక పాట పాడినాం ఏ పాట పాడినాం నీ వాక్యమే నన్ను స్వస్థనిచ్చేది నా బాధలో నాకు నెమ్మదిచ్చేది దేవుని బిడ్డారా చక్కటి మాట దేవుని వాక్యం మనకు స్వస్థపరచుతా దేవుని మాట మనకు నలకీత దేవుని వాక్యం మన బాగుతుంగిత దేవుని మాట మనకు బలపరచుతా దేవుని మాట మనకు ధైర్యపరచుతా దేవుని మాట మనకు ఓదర్చుతా ఈ మాట కేంద్రవల్ల కానీ దేవుని మాట కేంద్రకుంటా కొంతమంది చర్చితే వాడ్చి దేవుని మాట బెచ్చోరు కేంద్ర బుర్ర తెగి మన్నో హల్లెలూయా దేవుడు అందుకని ఇక దేవుడి బాధ్యతమంతో తెలుసా దేవుని బిడ్డరా ఇక బాధ్యతమంతో ఎత్తి మా బోధ కపటం అనేది కాదు ఓటుతుల జీవితాలు బాగా మారిలే విశ్వాసుల జీవితాలు సేవకుల జీవితాలు కొంతమంది సేవకుల మింతిరు అబద్ధ బోధకులు అంటే అబద్ధం కెత్తరితే రూపాయి వాత అబద్ధం కెత్తరితే తినడం భోజనం దొరికితా ఇంకో కెత్తరుడు మింతిరు దేవుని బిడ్డ కేసు వెంట కూడా పని బాధ్యతే పని వస్తుండటం దేవుని బిడ్డ నిజమైన సేవకుడు కానుకల మీద ఆధారపడడు నిజమైన విశ్వాసి సేవకుడి మీద ఆధారపడడు బేడం మీద ఆధారపడుతుంది తెలుసా దేవుని మీద ఆధారపడతారు దేవుడు నాకు స్వస్థపరచవా నువ్వు దేవుని పొర విశ్వాసం వాడుతుంటే దేవుని పొర నీకు నమ్మకం సేవకుడు ప్రార్థనకి ఎత్తుతే నీ జీవిత కార్యం జరుగుతా సేవకుడు చందు కూర్చో అక్కడ కూర్చో నువ్వు సప్పుడు కూర్చోరు అల్లరి చేయకు దేవుని బిడ్డారా నువ్వు నిజమైన బోధ సేవకుడైన విశ్వాసైన అందరూ మనం భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తుడు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి మొదటి వెనపుర విశ్వాసం వాటవాలి యేసు ప్రభు మీద విశ్వాసం వాటి దేవుని మందిరికి దాయవాలి యేసు ప్రభుని మీద నమ్మకం వాటి చర్చికి దాయవాలి యేసు ప్రభుని మీద మనం విశ్వాస నమ్మకం వాటి మనం ప్రార్థనకి ఇవ్వాలి దేవుని బిడ్డ సేవకుడు బెగ విశ్వాసం వాటి ప్రార్థనకి ఇస్తారు దేవుడి బిడ్డని స్వస్థపరచవలేందో సేవకుడు ప్రార్థనకి ఇస్తారు కానీ మనం బాధ్యత తెలుసా సేవకుడు సేవకుడు నాకు నల్లకివ్వరు సేవకుడు నాకు స్వస్థపరచరు నో మీరు రాంగ్ స్టెప్ ఇది రాంగ్ స్టెప్ వాడికి బుర్రకి అర్థం కాలే దేవుని ప్రతి ఒక్కరు సేవకుడికి రోగం వస్తుంది విశ్వాసకి రోగం వాత విశ్వాసకి దుఃఖం వాత సేవకుడు దుఃఖం వాత కానీ మనం బాధికి వాళ్ళు తెలుసా పరమ వైద్యుడైన యేసుని మీద విశ్వాసం వాడవాలి హల్లెలూయా చప్పట్లు కొట్టి దేవుని మనం పరచు ఒక మాట మీకు తోపిస్తాను చక్కటి మాట పెట్టుకోమంతబ్బా ఊడటి ఊడగల త్వరగా మనము ఈ 2 వచనాలు ఊడి మనము
ఎబ్రి పత్రిక ఒకసారి చూడటి. దొరికింది. 12 అధ్యాయము మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందుకు మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు యేసు వాడనైనా తాను కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మనమందరూ ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాము. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇక దేవుడు నువ్వు మోసే అది ఇట్టి సోని ఇటు చెప్పు దాకా దేవుని బిడ్డరికి బాధ్యత తెలుసా? అందరి దేవుడు పరీక్ష పెట్టాడు. అయ్యగారికి పరీక్ష వాడతారు, విశ్వాసికి పరీక్ష వాడతారు. ఒక సేవకుడు సేవ పరిచర్యకి వాళ్ళిద్దరితే, ఒక సేవకుడు దేవుని కోసం 2 ఆత్మలు సంపాదించవలిద్దరితే మొట్టమొదట యేసు వైపు ఉడవాలి. హల్లెలూయా. సభలు పడితే ఉన్నారు బాతికి వాళ్ళు మొట్టమొదట యేసు వైపు ఉడవాలి. తండ్రిని దేవుని వైపు ఉడవాలి. దేవుని మీద విశ్వాసం వాటవాలి. దేవుని బిడ్డారా, అందుకే నీకు బాధ్యతమంతే మనం దాన్ని కొనసాగించేవారు. అందుకే విశ్వాసులు కూడా మొట్టమొదట దేవుని మీద విశ్వాసం వాటవాలి, దేవుని నమ్మవాలి. దేవుని నమ్మి నువ్వు దేవుని మందిరికి వత్తితే నీ పట్ల కార్యం జరుగుతా, నీ జీవితాన్ని మారుతా, నీ బతుకు మారితే దేవుని బిడ్డ. ఇది మనము ఆశామాస కాదు. దేవుని మాట ఇద్దరితే నమ్మవాలి. హల్లెలూయా. అందుకని మరియతో అన్నాడు, యేసుప్రభు నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూస్తా. మహిమ అంటే ఏంటి? మహిమ కార్యాలు నీ పట్ల జరగవా, మహిమ కార్యాలు నా పట్ల జరగవా. అసుడు మన బాతికేవాళ్ళు మహిమ కార్యాలు మన పట్ల జరగవలెత్తి బాతికేవాళ్ళు తెలుసా? ఆ మహిమ కార్యాలు మన పట్ల జరగవలెత్తి ఇక కెత్తముంత కదా. అందుకనే మీరు మొట్టమొదట యేసు ప్రభు బోధ కేంద్రవా, యేసు ప్రభు వాక్యము కేంద్రవా. నువ్వు చుట్లవాడైనా పెద్దవాడైనా యేసు ప్రభు మాట కేసరితే దేవుడు నీకే దినదినముగా అభివృద్ధి పరచుతాడు, దినదినమున నీ కాపాడుతాడు. దేవుడు నీకు తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచాడు. దేవుడు నీకు ఒకవేళ నీకు వచ్చే విరోధులు, నీకు వారి నింద, నీకు వారి అవమానం, నీకు వారి గొడవ, నీకు వారి నింద, బాధ, దుఃఖం కూడా దేవుడు తీసి వాడుతాడు. దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకని మొదటి మనం బాధితుడితే ఇది మనం చర్చికి దాయితారు, యేసు ప్రభు నమ్ముతారు, చర్చికి దాయితారు. ఇద్దరితే మనం చర్చికి అని బాధికెళ్ళి దేవుని వాక్యం పర్ఫెక్ట్గా మనం కేంద్రం. అందుకనే వినుట వల్ల నీకు విశ్వాసము కలుగును. దేవుని బిడ్డ కేస్కే నువ్వని ఆశీర్వదించబడతావు. దేవుడు నీ కొడతావు వెళ్ళి పొలికిసితో నీకలే మంచి ఆరోగ్యమీతో, మంచి శక్తి బలమీతో నీకు దేవుడు దీవించుతాడు. దేవుని బిడ్డ నేను అందుకేనంట నేను అది దేవుని బిడ్డ వినట్టు. ఇక దేవుడు బాధ్యతమంతో చర్చిలో ఫస్ట్ అనేకులు వస్తారంట. చర్చిలో యేసు ప్రభు అన్నాడు ఒక మాట, పిలువబడిన అనేకులు ఫస్ట్ చర్చిలో వస్తారు. గబా నేను వస్తా అంట. లాస్ట్కి దాంట్లో ఒక్కోలు ఏమైపోతుంది? మాడితే కాయ మీ తోడువే పుడియ చూడు రాలిత మార్కమాడ మాత్త పూతవత్త పిందె మింತೆ నెక్కే పిందె మింತೆ ಆ ಗುಳ್ಳೆ ಕಾಯ ನಿತ್ತನವಯ್ಯೋ ಒಂದಿನ పుడి కొట్టితా, ಒಂದಿನ న్యూస్ కొట్టితా, ಒಂದಿ అవల్లే రాలిదాత. సంఘంలో కూడా కొంతమంది ఆలే బాడాతు తెలుసా? నిజమైన విశ్వాసం ఇల్లే. హల్లెలూయా. నిజమైన యేసు ప్రభు మీద నమ్మకం ఇల్లే, నిజమైన ప్రార్థన జీవితం. ఈ మాట వెనక నా మాట అయ్యో బైబిల్ గ్రంథంలో మింతే యేసు ప్రభు కాలంలో అంతా ఊరు పట్టణం అంతా వాయునుడాలే. యేసు ప్రభు దగ్గరికి ఎత్తలే యేసు ప్రభు దగ్గరికి ఎత్తలే
కీకెన్ని రొట్టె వాడుతారు యేసు ప్రభు బాత తిందొచ్చు ఇక లోన్ మీద తిప్పులు ఆడుతుంది కదా అగ్గతరితే కీకెన్ని రొట్టె వాడుతారు యేసు ప్రభు ఇందుకు తిందులోంచి కొంతమంది దాయినాడని కొంతమంది రోగం తించావు స్వస్థ పొందడం కింద యేసు ప్రభు దగ్గర దాయినాడని కొంతమంది యేసు ప్రభు తప్పు పరిచారం కింతారు మత పరిచారం కింతారు పోయి రేత వరించి కొంతమంది దాయినాడని బేనో యేసు ప్రభు చాలాసార్లు తప్పిస్తారు యేసు ప్రభు దేవుని బిడ్డారా ఆలయాసి బాల అయితే తెలుసా ఆలయాసి బాల అయితే తెలితే దేవుని బిడ్డారా ఆగి నిలబడుతున్నారు కొద్ది మందికి నిలబడతారు లాస్ట్కి 12 మందికే నిలబడతారు వేణు కోసము యేసు ప్రభు కోసం 12 మంది నిలబడతారు దేవుని బిడ్డ 12 మందిలో ఒక దొంగ కూడా మింతే దేవుని బిడ్డారా ఆ దొంగకి బాధ్యత యేసు ప్రభు మాట క్యాన్సర్ కేంజి కొట్టమందను ఈరోజు అలాంటి విశ్వాసులు కూడా మింతారు హల్లెలూయా అందుకే నీకు బాధ్యత ముందు నిజమైన ఇది యేసు ప్రభు మాట నిజమైన మాట యేసు ప్రభు మాట యేసు ప్రభు వాక్యం కేస్తరితే నీకు బాధ వత్కేనా దుఃఖం వత్కేనా రోగం వత్కేనా నీకు బే సమస్య వత్తి కూడా ನಿಮ್ಮ భయపర్విన్ పేరు కానివిన్ ನಿಮ್ಮ యేసు ప్రభుని విడిచివిన్ యేసు ప్రభు మంచి జీవితాన్ని ఇస్తారు తెలుసా మంచి జీవితం మీరు బాగా ఆలోచించవా బాగా కేదు మంచి జీవితం మనం యేసు ప్రభు నమ్మితే రెండో జన్మ యేసు ప్రభు నమ్మకు నీకు రెండోసారి మరణం యేసు ప్రభు నమ్మితే నీకు ఒకసారి మరణం అంటే ఒక్కసారి డొలితి యేసు ప్రభు నమ్మితే ನಿಮ್ಮ ಹೊಂಡದಂ ಡೊಲಿತಿ రెండోదం డొలనే మన్నో రెండోదం ನಿಮ್ಮ ಹೊಂಡದం డొలితే రెండోదం జన్మించితి ఇంకొక నూతన జన్మ నూతన జీవితం కొత్త జీవితం కొత్త బతుకు బెగా అగా కానీ యేసు ప్రభు నమ్మకపోతే ನಿಮ್ಮ శరీరకమికి భూమి మీద డొలవాలి యేసు ప్రభు నమ్మకు భూమి మీద ನಿಮ್ಮ డొలవాలి శరీరంగా ఈ భూమి మీద డొలతస్కే నీ ఆత్మ బెగదాత నరకం దాత దేవుని బిడ్డ బెగదాత నరకం రీత్యా కిసుకుంటే నీ ఆత్మ కడవడేమంత మారు మీద కడుగు తెలుసా నీవు భూమి మీద మందనేసుకే యేసు ప్రభు సువార్త కేస్తిన్ యేసు ప్రభు సువార్త కేస్తిన్ నీకెంతో మంది సువార్త ಕೆತ್ತೋರು యేసు ప్రభు ನಿಮ್ಮ ಬಾಧ್ಯತೆ ಸೇರಿಸ್ತಾಂಜು యేసు ప్రభు దేవుడాಗಿ విడిస్తేన్ ఇలే మనము కిత్రికే మనము కఠినమైన నరక అనుభవించుతారు కిసుకుని తెగదాతారు కడవమంత మన ఆత్మ అందుకే నిత్యమల అగాలే మన ఆత్మ కడవమంత దేవుని బిడ్డారా కానీ ఓడికి ఇంక రెండో బతుకు రెండో జన్మ ఇలానే ఇలా హల్లెలూయా రెండో జన్మ లేదు రెండో బతుకు లేదు కానీ నిజమైన దేవుని బిడ్డలు బేరో దేవుని కోసం నెత్తుతారు ఓడికలే రెండో జన్మ రెండో బతుకు మింతే బెగా పరలోకంలో యేసు ప్రభుతో నిత్యంగా మనల్ని మంటారు దేవుని బిడ్డ హల్లెలూయా ఆగి నిత్యంగా మందవాలి తిరిగితే నీ భూమి మీద కష్టకు బాధకు దుఃఖం అన్ని భరించవాలి యేసు మాట కేజోడే దేవుడు మింతారు నాకు బెసడే దుఃఖం మత్కేనా బాధ మత్కేనా కష్టం మత్కేనా నింద మత్కేనా నా పొర్ర బేర నింద కెత్కేనా బాధ కెత్కేనా దుఃఖం కెత్కేనా గొడవ కెత్కేనా దేవుడు నమ్మదగిన దేవుడు హల్లెలూయా దేవుడు తీసి వాడుతారు దేవుడు స్వస్థపరుచుతారు మనం దేవుని మీద నమ్మవ అందుకనే యేసయ్య గ్రంథంలో ఉంది నీకు విరోధంగా ఉన్న ఏ ఆయుధం కూడా వర్ధలేదు నీ కత్తి పట్టుకుని వస్తా నీ దగ్గర పీక నరికేటట్టు వస్తాడు నీ కసెడు పోయి స్వాతం నీకు నరకతా నింతారు ఆ కసెడు వచ్చి చెంగిన దాతారు హల్లెలూయా దేవుని బిడ్డ గమనించండి దేవుని నమ్మటి యేసు ప్రభు నమ్మటి యేసు ప్రభు వాక్యం కేంజాటి యేసు ప్రభు వాక్యం కేంజి మీ పాపం విడిచి దేవుని కోసం బ్రతికితే నీకు పరలోక రాజ్యం దేవుని నమ్మకపోతే నీ అగ్నిగుండం కిసుకుండం ఇంత దేవుని బిడ్డారా హల్లెలూయా అందుకనే ఇక బాధ్యత ముందు మాట బాధ్యత కపటమైన బోధ కాదు నా ఇది నిజమైన నా మాట యేసు ప్రభు అందుకే ముంతారు నా మాట కేంజాటి అందుకని బాధ్యత ముందు పవిత్రమైన బోధయ్యో పవిత్రమైన బోధ ఏంట అపవిత్రమైన బోధయ్యో అపవిత్రమైన బోధ ఇతర బాత అర్థము ఇది అబద్ధం కిన మాట అయ్యో
అబద్ధం కెత్తన మాట నిజమైన పరలోకము కరిగి అనేది ఇది దేవుని మాట. కరిగి అనేది పరలోకం కరిగి అనేది ఇది పాపముతో ఇది సుట్ట సారా పోగోమదుడు కెత్తన మాట. ఇది నా రక్తంతో నొత్తురు నా రక్తంతో కడగబడిన వారు ఒక సేవకులు విశ్వాసి నా పిల్ల నా మేసుకు నా మాట కెత్తన మాట. ఇది నిజమైన మాట. దేవుని బిడ్డారా, అందుకనే ఈ బాధ్యత అపవిత్రమైన బోధ నాయుడు నిజమైన బోధ యేసు ప్రభు. అందుకనే మూడోది మోసకరమైనది కాదు. మోసకార మిత్రత కేసి తనకేనండి దేవుని బిడ్డారా. మోసకార మిత్రత బాధ్యతే కొంతమంది ಬೇಲೆಕೇತರು ಇರ್ತತೆ ಆಂಟಿ ನೋಯ್ತರು ಒತ್ತರುಡಿ ಮಂತ್ರಗಾಡ್ಲಿ ಇರ್ತಾರೆ मीलोती गीस सुनते मिलते मीलोती सुनते मिलते ई सुनते मिलते ननीले की सीतान 200 आता 300 आता 400 आता 500,000 रुपया आता मार में देन अदोकवेल जरती जरते जरगो యేసు ప్రభు నమ్ముతురు కొంతమంది అల్ప సేవకులు కూడా మింతి నీలకెత్తనుడు ఆ మన బెస్కెడికే వెంట ఆ కుటుంబం నమ్తస్కే మనం ఈ సొంత మాట కెత్తొద్దు. నీ మున్నే మాట నీకోసం ప్రార్థన కీతో నీకు నల్ల జరిగితే కెత్తనుడు మొత్తం అబద్ధకుడే. మీరు నమ్మొద్దు, దేవుని బిడ్డ మీరు నమ్మొద్దు. అందుకే నీకు బాధకెత్తమంతుతే చాలా మంది అంతకాల దినంలో ఈ చెడ్డ దినంలో చాలా మంది తిరగమంతురు. ఆంటీను కెత్తరు నాకు కెత్తరు నాకు బేనమత్తి వేంగులూరు దొరబాయ్ ఒయ్తురు వత్తరు పాస్టర్ గారు మొత్తం మీరు 1000 రూపాయలు పట్టండి. మీకు ఆ మూలగొంత బాతమింతే దెయ్యం కుది మీద ప్రార్థనకి చితుందో అతి వీడు నమ్మి 2000 వాడతారు తెలుసా. మన విశ్వాసుడే వేంగులూరు వాళ్ళకేసి 2000 వాడతారు. దేవుని బిడ్డారా గమనించండి, బాధితుడి పైసా కోసం అబద్ధ సేవకులు అంతక్రీస్తు అబద్ధ సేవకులు దొంగ సేవకులు ఉన్నారు. దేవుని బిడ్డ అందరు కాదు, కొందరు ఉన్నారు. కానీ మన బాధ్యత వెళితే దేవుని మాట బుర్రలో నేగు కాబట్టి వేరే మాటకేంత ఓన మాటకే వేరే మాట మీరు కేంద్రాల్సిన అవసరం ఇల్లే. దేవుని మాట కేంద్రటు మీ ఆత్మీయ తండ్రి గారు బోధించే మాట ఆ బోధించే మాటకేంటి ఆ చుట్టూ మీరు బాగుపడది తీరు. లేకపోతే ఇటు పరిగెత్తి ఆటు పరిగెత్తి లాస్ట్కి కుంప కోలిపోతుంది. దేవుని బిడ్డ హల్లెలూయా. అందుకే నీకు 4వ వచనం బాధ్యతను తెలుసా, మాకు సువార్తను మాకు అప్పగించుటకు మేము ఓగులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై ఊరట్టి నిజమైన సేవకుడు బాధ్యత తెలుసా. ఇగో మాకు దేవుడు కరెక్ట్ మాకు దేవుడు కరెక్ట్ దేవుని బిడ్డారా. దేవుడు కరెక్ట్ మీకు దేవుడు మీకు ఆశీర్వదిస్తుంటే మీరు దేవుని కానుక వాటట్టి. మీకు ఒకవేళ మద్దరితే దేవునికి మీరు కృతజ్ఞత కానుక వాటట్టి. కానీ మాయ మాట కేసు మీకు ఈశ్వర వాట కెత్తన బోధ ఇది దేవుని మీద హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత మేము మాత్రం మాకు సువార్త అప్పగించబడ్డది. యేసు ప్రభుత్వ నా గురించి సువార్తకెలాంటి నా మాట ప్రకటిస్తే బాధకి జరిగితే తెలుసా, ప్రకటిస్తే అనేక ఆత్మలు సంపాదించే మీ బాధ్యత బేరం బాధ్యత. సేవకుడు సంఘ పరిచర్య సువార్త పరిచర్యకి ఇవ్వాలంటే ఆత్మ రక్షించబడదవారు, కొత్త ఆత్మ దేవుని మందిరికి వాయవాళ్ళు సువార్తకేంచి. మరి మన సంఘానికి బలపరచవాలి. ఇదిగో మోసగాలు వస్తారు, దొంగలు వస్తారు. బేరన్ మాట కేంజటి దేవుని మాట కేంజటి బైబుల్ మాట కేంజటిందు మన ఆత్మీయ తండ్రి గారు ఆత్మీయ సేవకుడు మీకు బోధించటం జరుగుతుంది. దేవుని బిడ్డ హల్లెలూయా. అందుకనే బాధ్యత తెలుసా, దేవుడు బాధ్యత అందుకనే బాధ్యత నిజమైన సేవకుడికి ఓయ్తురు నమ్మరు. దేవుని బిడ్డ నిజంగా సేవకునికి విశ్వాసులు నమ్ముడు, కొందరు నమ్ముడు. బాడి తిరిగితే ఒక పాట ఉంది అది క్రైస్తవుల పాటే. ఆ పాట 2-3 ముక్కలే నాకు తెలుసు. సువార్త పోయినాడు అంటే ఏం చేసింది తెలుసా, అక్కడే అమ్మాయిని చూసి
అక్కడే మనసునిచ్చి అలా చక్కటి పాట ఉంది. అది అక్కడే పడిపోయాడు అని ఉంటుంది. బేను దేవుని పరిచర్యకిన వ్యక్తి నువ్వు సువార్త కరిపత్ర కలిగించో సువార్త కిత్తస్కే అబ్బే దోలొస్తే అందమైన అమ్మాయి నీకు తోంతే వేరు బాగా కిత్తారు. అమ్మో ఈ అమ్మాయిని చేసుకుంటే మంచిదే అని దేవుని బిడ్డారా. కానీ మోసం 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 అందము మోసకరం సౌందర్యము వ్యర్థం. దేవుని బిడ్డను గమనించండి. అందుకని మీరు అందాన్ని మోసకరమైన బెదిని నమ్మొద్దు. ధనాన్ని ఆస్తిని లోతు వాడు బెదిని నమ్మొద్దు. దేవుని మును నమ్ముట అసలు మీ లోతు వాడు మంచిగా మంత దేవుని మును నమ్ముటు. ఏ పిల్లలు రండి కూర్చోండి. దేవుని నమ్ముతే మీ జీవితంలో మంచిగా మంత. అందుకే నీకు బాధ్యత చూడండి. అందుకనే బాధ్యత తెలుసా లాస్ట్ వర్షం మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునికే సంతోషపెట్టు వారమై బోధించుచున్న హల్లెలూయా. సముద్రుడి దేవుని ఈరోజు నువ్వు యేసు ప్రభుని కాపాడుతారు. యేసు ప్రభు నీకు నెలకిస్తారు. వారి మీద నెలకిస్తారు తెలుసా. మా అయ్యగారు మంచోడు అయ్యగారిని పొగడినాక అయ్యో బేరన్ మైదేను నాకు పొగడవలని దేవుడికి కెత్తముతారు. లాస్ట్ మాట నాకు ఆరాధించవలని దేవుడికి కెత్తముతారు. దేవుని బిడ్డారా నాకు మహిమపరచవాలి, నాకు ఘనపరచవాలి, నాకు స్తుతించవాలి. ఆ చుట్టూ నీకు నన్ను తోడమంతాను, ఆ చుట్టూ నీకు ఆశీర్వదించుతాను, ఆ చుట్టూ నీకు బలపరచుతాను, ఆ చుట్టూ నీకు ఆదరించుతాను. కెత్తముతారు మనల్ని బాధ్యతలు తెలుసా కేందటి దేవుని బిడ్డ. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు సూటిగా మనతో తిరిగమ్ముతాడు. బాధ్యత తెలుసా మనుషులను నమ్మద్దు. కానీ యేసు ప్రభు కెత్తరు ఇంకొక మాట కీర్తన గ్రంథంలో అంతా మనుషులు నమ్ముట కంటే యెహోవాకు నమ్ముట మేలు. అల్లరి చేయొద్దురా. ఈరోజు నేను అదే అనుకుంటా. దేవుని బిడ్డారా మన ఆత్మీయ తండ్రి కూడా మనకు ఒక్కొక్కసారి మైతుతోడు బాడ మైతుతాడు తెలుసా. చెడ్డ గురించి అయ్యో దేవుని పనిలో సురుకు లేకపోతే మైతుతాడు. అంటే బేగమతి రామేశయ్య గారు అంతమంది 100 మంది 150 మంది సంఘం మంజు ఆ చుట్టాకి ఏరు మోస్తారు. బాడ మైదేనా సేవకుడికి నచ్చి సంఘం బాధ్యత అక్కడ పరిచర్యకి ఇవ్వాలి, బెగ పరిచర్యకి ఇవ్వాలి, వంట పరిచర్య, బర్కల వాటనికి అందరి కుదిసన అన్ని పనులకి ఇవ్వాలి సంఘ పెద్దలు సంఘస్తులు. దేవుని బిడ్డారా కానీ సేవకుడు ప్రార్థనకి నచ్చిన సంఘస్తులు కాముకు ముచ్చట్లు వాడుతారితే కోపం సేవకుడికి కోపం వాత దేవుని బిడ్డ. కానీ దేవుడు నీకు బాడు మీద ఎక్కడంతో తెలుసా. సంఘ పరిచర్య నీకు ఇవ్వాలి, సంఘంలో పరిచర్యకి ఇవ్వాలి, పరిచర్యకి బాధ పరిచర్య వంట ప్రార్థన మీద వంట పరిచర్యకి ఇవ్వాలి. లేకపోతే బర్కము మనం చర్చిలో బాధ పరిచయం అంతా మనం సంఘస్థులు బేరైన మున్నివాసు చర్చి శుభ్రం వేసివ్వండి బరక తారవాళ్ళు. లేకపోతే ఇంకా సౌండ్ సిస్టమ్ మద్దతు తాను ఆన్కీసు మనం మున్నివాస ప్రార్థనకి వెళ్ళక మందవాలి. దేవుని బిడ్డ ప్రార్థనకి వెళ్ళ మందవాలి. అది సంఘ పరిచర్య సంఘస్థులకి దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత మంత్రుతే మేము మనుషుల్ని సంతోషపెట్టేవారము కాదు, పరలోకమున దేవునికి సంతోషపెట్టేవారం. సందీపు దేవుని సంతోషపెట్టేవారం అని మనం బెచ్చుట్టుకోండి నమ్మవాలి. దేవుని సంతోష పెట్టవాలి, దేవుని సంతోష పెట్టాలి. నేను అంటున్నా కదా వస్తారు నీకు చెప్తా. నాకు తెలుసు మన సంఘం కొద్ది సంఘమే 25 మంది మన సంఘం. కానీ మన సంఘము బేలత్తిన సంగతి ఆ దేవునికే తెలుసు. కానీ కొన్ని 100 మంది సంఘం 150 మంది సంఘంలో ఒక్కోళ్ళు అపవాది బాధకింత పాడికి సో పేరుకో లాస్ట్కి 10 మంది 20 మంది అలా జరుగుతుంది. బాడమైదేను లోకాన్ని ఆశించి లోకను తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి చెప్పేసి లోకాన్ని ప్రేమించేవారు మంత్రులు విశ్వాసులు.
ఆలాస్ పేరు క్యాంజీ సంగమిగ కాలాయి దేవుని మాట కేంద్రం కాబట్టి దెయ్యం మాట కేంద్రంతో దేవుని బిడ్డ. కూర్చోండిరా, నీవు కూర్చో. అది తీసుకో నాకు ఇచ్చి అరే దేవుని బిడ్డారా. ఇక బాధ్యతలు ఇద్దరు దేవుని బిడ్డారు. కాముగుండు దేవుని బాధ్యతమంతులు ఇద్దరితే నిజమైన విశ్వాసి. నిజమైన విశ్వాసి బాధ్యతతో తెలుసా? దేవుని మొదటిగా ప్రేమించుతారు, రెండోది సేవకుడిని ప్రేమించుతారు, మూడోది సంఘాన్ని ప్రేమించుతారు. సంఘము పాడాస్తాయంత ఇతడు పాడాయనుడికి బాధ్యతవాలి. నువ్వు మళ్ళీ ఏటి వెళ్తున్నావురా? మనను బాధ్యతవా? దేవుడిని నమ్మదగిన దేవుడు సహాయం కీతారు, దేవుడు స్వస్థపరుస్తారు, దేవుడు బాగా తుంగుతారు. నిమ్మ సైతాన్ని శోధించముంతా, దెయ్యము శోధించముంతా, నీకు శ్రమవాయింత బాధవాయింత తిరిగితే విశ్వాసంలో గట్టి నిత్తవాలించో. మనం ప్రోత్సాహపరచవా, మనం బలపరచవా? దేవుని బిడ్డలు మనమే వారికి కేసు మనమే అదే పట్టు జంపతిరిగితే నీలో కూడా అపవాది మింతనేది అర్థం. దెయ్యం నీయ కూడా మింతనే అర్థం. మానవుడి మాట బేనుడి మాట కూడా కేంద్రం బా, దేవుని మాట కేస్తే చాలు, దేవుని మాయ పరిస్థితి చాలు. అందుకనే ఈ బాధ్యత మన హృదయాన్ని పరీక్షించు దేవునికే మేము సంతోష పెడుతున్నాం. ఈరోజు మీకు కరెక్టర్ పాస్టర్ గారు అయ్యో చర్చికి వాడిదో పాస్టర్ గారు మీ కరెక్టర్ అయ్యో నన్ను మీకు నెలకి తనించో పాస్టర్ గారు మేనో కరింగారు దేవుడు స్వస్థపరచు దేవుని మందిరికి వాడిందో దేవుని పెద్దరికెత్తం ఉంటాం. నెలకిన్నర మేనో దేవుడే స్వస్థపరచున్న దేవుడే. ఏ సెందు కూర్చో దేవుని బిడ్డారా, స్వస్థపరచిన దేవుడే, నెలకిన దేవుడే, కాపాడిన దేవుడే, రక్షించిన కూడా దేవుడే. మనం దేవుని కోసం నిలబడితే దేవుడు మన పక్షాన నిలబడతాడు. మన పక్షాన నిలబడి దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించుతాడు. దేవుని బిడ్డ హల్లెలూయా. కానీ దేవుని బిడ్డ నువ్వు దేవుని సంతోష పెట్టేవారుగా మందవా. దేవుని సంతోష పెట్టేవారు బేలకీతో తెలుసా? దేవుని సంతోష పెట్టేవారంట ఎబ్రీ పత్రికలో బాధ్యతను తెలుసా? ఎబ్రీ పత్రికలో 2వ వచనం బాధ్యత మనం కూడా 12వ వచనం బాధ్యత మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూసు మనము మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈరోజు నీకు చిక్కులు పెట్టే, నీకు పాడికిన దెయ్యం, నీకు పాడికిన రోగం, నీకు పాడికిన దుఃఖం, నీకు పాడికిన దెయ్యం, సాతాను, భూతము, మంత్రము, తంత్రం నీకు బతికేనా? నువ్వు బాతికి తెలుసా? దాని బాతికినేది విడిచిపెట్టు దాన్ని విడిచేయాలి. మనం బాతికి వెళ్తే యేసు దగ్గర పరిగెత్తవాలి, బేగ పరిగెత్తవాలి. యేసు దగ్గరే పరిగెత్తవాలి. యేసు వైపే మన పరిగెత్త. ఇదిగో ప్రభా, నాకు ఈ బాధ వత్త, ఈ దుఃఖం వత్త, ఈ రోగం వత్త, నన్ను భరించలేకపోతున్నా. నిమే నాలో నుండి తెంచేస్తా, నిమే నాకు నడిపించా, నిమే నాకు కాపాడా, నిమే నాకు బసకి, నిమే నాకు రాకంకి మీద కెత్తరితి. ఆ దేవుడు నీ పక్షాన మంజు, ఆ దేవుడు నీ పక్షాన మంజు. బాధ్యత తెలుసా? నువ్వు పూర్ణ హృదయం తల్లి దేవుని ప్రార్థనకి కెత్తరితి నీకలా బంధకాల నుంచి విడుదల ఇతని నిమిత్తం. హల్లెలూయా. బంధకాల నుండి నీకు విడుదల ఇతను. నీ ప్రార్థనకేది నీకు విడిపించుతారు, నీ ప్రార్థనకేది నీకు రక్షించుతారు, నీ ప్రార్థనకేది నీకు ఆశీర్వదించుతారు, నీ ప్రార్థనకేది నీకు నెలకీతారు. దేవుని బిడ్డారు. హల్లెలూయా. కేంజవా. అందుకనే మన బేనం వైపు ఊడొద్దు, పాస్టర్ గారి వైపు కూడా ఊడొద్దు, నా వైపు కూడా మీరు ఊడొద్దు. దేవుని బిడ్డ, దేవుని వైపు ఊడినవారు ఖచ్చితంగా నిత్తుతారు. దేవుని మాట కేంద్రం ఖచ్చితంగా దేవుని కోసం నిత్తుతారు.
దేవుని వైపు ఊడవరోరు, దేవుని మాట కేంద్రోరు, ఓరు నింతాలోరు. గాలి ఒత్తిడి కూడా కొట్టుకుపోతాడంట. చిన్న జ్వరం వస్తుంటే తొలగిపోతాడంట. చిన్న బాధ వస్తే కూడా తొలగిపోతారు. ఇది గాలితో సమానం. చిన్న ఊరగాలు వాతాలి, ఊరగాళ్ళకి ఎడుకు వాతాలి, ఊరగాళ్ళకి బాధ వాతాలి. ఊరగాలి తిప్పుతురు కదా, ఊరగాలు పుత్తిరా నన్ను ఎప్పుడు కానీ నన్ను కరేమంత ఊరగాలు ఎత్తు తెలుగుతి చూడిగాలు ఎత్తు మన ఊరగాలు ఎత్తారు మన కోయికి ఊరగాళ్ళకి చుట్ల ఎడుకు వత్తరి అమ్మ అయ్యా పార్రోన్ బా ఈ దేవుడు బతికింతారు ఎడుకు వస్తే నాకు పున్నారు బాలే ఇది ఒకే సొంత దేవునికి వ్యతిరేకం. ఆసుంతోరాలే యేసు ప్రభు కోసం నిత్తాలు నీకు చిన్న ఎడుకు వత్కానా, చిన్న బాధ వత్కానా, చిన్న దుఃఖం వత్కానా, పెద్ద దుఃఖం వత్కానా, పెద్ద ఎడుకు వత్కానా, పెద్ద రోగం వత్కానా, దేవుడు మింతరిందో లాజర్లకి యోగులకి కేసు నిత్యన విశ్వాసి కావాలి దేవుడు. హల్లెలూయా. నిత్యవా యోబుకి లాజర్కే చందు నువ్వు ఊడటి యోబుకి లాజర్కి చుట్ల ఎడుకు వావో, చుట్ల జ్వరం వావో, చుట్ల రోగం వాదిలో పెద్ద రోగం వస్తా. ఆ రోగము హాస్పిటల్ తాను చూడకెత్తవలైతే మినిమం 1,00,000 నుండి 5,00,000 వరకు అవుత. నా మాటకు నేను చెప్తున్నా, కానీ ఇంకా ఎంత అవుతుందని తెలియదు కానీ నేను చెప్తున్నా అవ్వచ్చు. కానీ అంత రోగం ఉన్నప్పటికీ కూడా యేసుప్రభు విడిచారా? యేసుప్రభు విడిచిపెట్టా. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండక నేనెందుకు భయపడాలి? నేను చనిపోతే దేవుడు చూసుకుంటా. నేను బ్రతకాలన్నా, నేను డొలి కావాలన్నా, నన్ను బతకవని తిరితే దేవుడు ఊడుకుంటాడు. ఇంజో దేవుని పొరు భారం వాటి దేవునికి మహిమ పరిచయం దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈరోజు నన్న దేవుని కోసం నీ బెసరు తెలుసుకున్న ముందు దేవుని రుచి తెలుసుకున్నవా? సామెతల గ్రంథంలో మంత రుచి చూసి తెలుసుకున్నాడు. యెహోవాను రుచి చూసి తెలుసుకున్నాడు. ఈరోజు రుచి తెలవదు. ఏదో కుక్క కక్కి మళ్ళీ తింటారు చూడు, నెయ్యి కక్కి వెళ్ళి తింటా. అలాంటి విశ్వాసులు తింటారు. మన సంఘంలో ఉండొచ్చు, పక్క సంఘంలో ఉండొచ్చు. ఆ శుద్ధురాలే బాలెక్కీతుడు తెలుసా? పేరుకి దాతుడు. కక్కి ఉన్నదానికి తిని వద్దామని, కక్కి ఉన్నదానికి తిని వద్దామని పేరుకి దాతుడు దేవుని బిడ్డలు. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు నీ జీవితాన్ని కొనసాగిస్తా. యేసు ప్రభు నా జీవితాన్ని ముందే నడిపించుతా. యేసు ప్రభు నీ జీవితాన్ని ముందే నడిపించుతా. కానీ యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభుని ఆరాధించవా? యేసు ప్రభుని గణపరచవా? యేసు ప్రభుని మహిమపరచవా? యేసు ప్రభుని స్తుతించవా? నువ్వు యేసు ప్రభుని స్తుతిస్తే చాలు. యేసు ప్రభుని యేసు ప్రభుని స్తుతిస్తే చాలు. దేవుడు ఖచ్చితంగా బాత్కీతోడు తెలుసా? దేవుడు సహాయం కీతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఇక బాత్కీతం తెలుసా? 2వ వచనం లాస్ట్ మాట ఓపికతో అంట. ఓపికతో అంటే ఓర్పు కలిగి మందవా, స్థానము కలిగి మందవా దేవుని బిడ్డ. ನಾನು ಪರ್ವನ್ ಬಾಯಿ ಇದಕ್ಕೆ ಸುತ್ತ ಅದಕ್ಕೆ ಸುತ್ತ ఇంజాయో. కానీ మన ప్రాణం ఉన్నంత వరకు మన ప్రయత్నం కేవలం ప్రాణం ఉంటవా యారా కాము కూర్చుండరాదారా దేవుని బిడ్డారా. ఇక బాగా మనకి సులువుగా చిక్కులు పెడతాయి. సులువుగా చిక్కులు పెట్టేటోళ్ళే వెలికి వెళ్ళేటోళ్ళు. దేనికేదో ఆయన సులువుగా చిక్కులు పెట్టి ఎంతమందికి పాడు చేసింది దెయ్యం తెలుసా? ఏం లేదు. పెద్ద రోగమయ్యో, పెద్ద దుఃఖమయ్యో, పెద్ద బాధ అయ్యో, చిన్నదే, చిన్న మాటే ఎంతమంది పాడైపోయారు, ఎంతమంది చచ్చిపోయారు తెలవదా? తెలుసు. దెయ్యం ఏం చేస్తే అంటే బేనన్ పాడికి ఇవ్వాలి, బేన అవుకోవాలి బైబిల్ గ్రంథాలు కచ్చం. హల్లెలూయా. దాని స్తోత్రం. అందుకే నీకు బాధ్యతము తొలుచుతి దాన్ని కొనసాగించు వాడన్న ఆయన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెం. ఈ పరుగు పందెంలో నువ్వు పరిగెత్తితే నువ్వు పరలోక రాజ్యం చేరుతావు. యేసు వైపు యేసు బాధ్యత నాకు విడిచిన దయో, నాకు తీస దూరమా దాని దయో,
ನಾ ಮಾಟಕ್ಕೆ ನಾ ಅರ್ಧ ತಾಕಸ್ಕೆ ನಿಮ್ಮ ನೆಕ್ಕನಲ್ಲ ಮಂತ್ರಿ ಕೆತ್ತ ಮಂತ್ರ ನಿಮ್ಮ ಈಗ ಯೇಸು ప్రభుని మాటకేంది భక్తురితే ఆ మాటే నీకు పరలోకం తీసో అంత ఈ మందిరతే వత్తురితే ఈ మందిరతే వాసు ನಿಮ್ಮ పాపం విడిచి దేవుని కోసం జీవిస్తురితే దేవుని కోసం భక్తురితే ఆ ఈ మందిరన వత్తురితే దేవుడు నీకు పరలోకం నీకు తీసోతా ఈ మందిరతే వత్తురితే బాధ్యత తెలుసా పరలోకం నీకు దాను సోటమింతే ఈ మందిరతే వత్తురితే పరలోకం దాను అర్మింతే ನಿಮ್ಮ ವಿಶ್ವ ಈ ಮಂದಿರತೆ ವತ್ರಿತೆ ಪರಲೋಕಂ దానంకు అర్మింతే దేవుని బిడ్డ హల్లెలూయా దేని స్తోత్రం గమనించండి అందుకేనే మన మొదటి బాధ్యత దేవుని మాట కేంజవా దేవుని మాట కేంజవా కేంజి దాన్ని పాటించవా మూడోది దేవునికి మహిమపరచవా నాలుగోది బాధ్యత తెలుసా యేసు వైపే తాకవాలి యేసు కెత్తలకే కేంజవా యేసు కెత్తలకే నడదవా హల్లెలూయా దేని స్తోత్రం దేవుని బిడ్డారా ఈ మాటలు దేవుడు దీవించునగాక ఆమేన్ మనము అందరము మోకరించుకుందాం దేవుని నామాన్ని మహిమపరచుకుందాం దేవునికి ప్రార్థన కీకాలి దేవుని బిడ్డారా ఈ సమయంలో మరి అందరూ మనము దేవుని స్తుతించుకుందాం అందరూ మోకరించుకుందాం దేవుని బిడ్డారా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి దేవుడు స్వస్థపరచాలి మనము ప్రార్థన చేద్దాం మోకరించుకుందాం ప్రభువా నీ మాటలు నమ్మకమైన మాటలు ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు గొప్ప దేవుడా నీకు వందనాలు ఈ సమయంతే నీ పిల్లను నీ కుటుంబం నీ పరివారి నీకే నమ్ముతాం దెయ్యం ప్రభా ముత్తెలెక్కే మానిల్లెక్కే గొడికిల్లెక్కే తడసు మనసులెక్కే ఎడసు జూదులెక్కే శోధించిన దెయ్యము మాకు బెసరుకో పాడికి ఇవ్వలేంజో అవకవలేంజో ఏటండి నరకం కనిగోయనుకు ఊడో మింతి ప్రభా సిక్కిలో దెయ్యము యేసు నామములో దౌడపలు రాలిపోవునగాక యేసు నామములో దౌడ ఎముకలు విరిగిపోవునగాక ప్రతి సంఘ బిడ్డల్ని మీరే జ్ఞాపకం తుంగడి ప్రభా నీ మాట కేంచి నిజమైన నీ మాట కేంచి నీ అర్ధ తాకని సాయంకి అది నీకు మహిమపరచని సాయంకి నీకు ఘనపరచని సాయంకి యేసయ్యా నీ అర్ధ తాకని నీ మార్గతే నర్దని నీ మాట కేంచని దాని ప్రకారం జీవించిన సాయంకి ప్రభువా యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా యేసయ్యా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం అదే రీతి ప్రభువా మోకరించిన సంఘ బిడ్డలందరినీ యేసు నామములో మీరు దీవించునగాక యేసు నామములో బలపరచునగాక యేసు నామములో నీ శక్తితో నింపునగాక యేసు నామములో స్వస్థపరచునగాక ప్రార్థన చేయండి నిమిలుకుంట మధ్య బతకాలు సులువుగా సింపుల్గా సిక్కులు పెట్టే దెయ్యము మా చుట్టూ వేయిలోమింతే మా చుట్టూ తిరిగోమింతే యేసు నామములో ఆ దెయ్యాన్ని నీ కాళ్ళ కింద తొక్కబడునగాక యేసు నామములో ఆ దెయ్యము అయ్యా తండ్రి నీ కాళ్ళ కింద తొక్కబడునగాక నీ అగ్ని చేత కాల్చబడునగాక ప్రతి బిడ్డని స్వస్థపరచండి ప్రతి బిడ్డని బాగు చేయండి ప్రతి సంఘ బిడ్డని బలపరచండి తండ్రి ఓటికి మన బాధ ఓటికి మన దుఃఖం ఓటికి మన రోగం ఓటికి చుట్టుముట్టిన దెయ్యకు భూతాకు శాతబడి శక్తులు నిందలు అవమానాలు యేసు నామములో లయమైపోవునుగాక ఈ సంఘాన్ని అభివృద్ధి పరచండి ఈ సంఘాన్ని విస్తరింపచేయండి ఈ సంఘాన్ని దీవించండి ఈ కొత్త కుమారి కూడా యేసు నామములో మారబడునగాక కొత్త కుటుంబాలు వచ్చునగాక మీరు సహాయంకి మా ప్రార్థన ఆలకించండి ఇంతవరకు పాటలు ఆరాధనలు వాక్యపరచలు మీరు ఉన్నందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసుని బెదిరితే ప్రార్థన తుగితాలకును తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా